సో హలో గైస్, దిస్ ఇస్ హర్షిత్. ఇది వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్ అండ్ మేము వచ్చేసి ఫిట్నెస్ వ్లాగింగ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. లైక్ అనిపిస్తుంది నేను అండ్ నా ఫ్రెండ్స్. మాకు ఏమి పెద్ద ఫిజిక్ అయితే లేదు, ఏదో డీసెంట్ ఫిజిక్, ఏదో మిడిల్ క్లాస్ కష్టాలు, ప్రోటీన్ ఇంటేక్ తెలుసు అది. అండ్ ఇప్పుడు జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే మార్నింగ్ సెషన్స్లో వర్కౌట్ చేస్తాం అండ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓకే, చూద్దాం జిమ్లో కలుద్దాం. కనిపిస్తుంది కదా, ఇదే మా జిమ్, మా సెకండ్ ఫ్లోర్లో ఫిట్నెస్ చూపించేసి గాయస్. మేము వర్కౌట్ చేసే జిమ్. ఇంత మార్నింగ్ ఎవరు ఉండరు. మా జిమ్ రోజు అయితే ఇంకా రాలేదు. అంతలోపు వార్మప్ కంప్లీట్ చేసేసుకుంటాను. నేను తొందరగా వర్కౌట్ స్టార్ట్ చేయాలి. ఈరోజు చెస్ట్. సో బేసిక్ వార్మప్ అయితే చేసేసుకున్నాం. అంతలోపు వీడి పేరు వచ్చేసి వంశీ. వీడైతే వచ్చేసిండు జిమ్కి. సో ఈరోజు మన చెస్ట్ వర్కౌట్ కదా, సో షోల్డర్ వార్మప్ అయితే ఎక్కువ చేసుకోవాలి. అందుకే షోల్డర్స్ కొంచెం ఫ్రీ చేసుకుందామని ఈ వేరియేషన్ అయితే చేస్తున్నాం. ఇలా స్టిక్ తీసుకొని ఇట్లా సేమ్ ఇలా చేయాలి. కొంచెం మీరు ఏమన్నా డంబుల్ ప్రెస్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం షోల్డర్ ఇంజరీస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్లాంటి వార్మప్స్ అయితే ఇంపార్టెంట్, అందరూ చేసుకోవాలి. సో అంతలోపు ఇంకొకటి అయితే వచ్చేసింది. వీడి పేరు వచ్చేసి మోక్షజ్ఞం. సో వీళ్ళైతే వచ్చేసారు. సో జల్దీ వార్మప్ అయితే చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్. గాయస్, వీళ్ళైనా జిమ్ రోస్. దిస్ ఇస్ వంశీ. ఏ వంశీ, దిస్ ఈస్ మోక్ష. ప్యాంట్ చూడండి, మస్తు ఉంటుంది, సూపర్. లింక్ ఇన్ బయో, కొనుక్కోండి. దిస్ ఈజ్ అక్షిత్. ఇంకొకటి రాలే, కార్తిక్. వాడే మాలో ఫస్ట్ జిమ్ స్టార్ట్ చేసింది. బల్క్ మాన్స్టర్ అన్నీ వాడే మా ఫస్ట్ కోచ్ అన్నీ. సో వార్మప్ అయితే అయిపోయింది, వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మా ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ స్మిత్ మెషిన్ ప్రెస్. వీళ్ళిద్దరు డంబుల్ ప్రెస్, మేమిద్దరం స్మిత్ మెషిన్ ప్రెస్. వంశీ రీసెట్ చేస్తుండు. జిమ్లో ఇయర్ ఫోన్స్ ఇంపార్టెంట్ అంటారు కదా, అందుకే. ఇది వచ్చేసి నా ఫస్ట్ వర్కింగ్ సెట్ ఆఫ్టర్ ఫ్రీ సెట్. ఇటు 10 2 ప్లేట్స్, అటు సైడ్ 10 2 ప్లేట్స్తో. ఇదైతే వచ్చేసి నా ఫస్ట్ వర్కింగ్ సెట్. Bot performing incline dumbbell press 20 kgs. ఇటు 22.5తో 6th రెప్లో ఫెయిల్ అయింది. ఇది వచ్చేసి నా హైయెస్ట్ వెయిట్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్లో. ఇప్పుడు వంశీ పర్ఫామ్ చేస్తున్నాం సెట్. गर्मी जून की प्यासी खून की लड़के सुखा के रखती है, वो दिक्कत है कोई भला इमली पे न चाह के भरोसा लगे तो करना लगना जाए सदमा. गोरे गोरे मुखड़े पे काला काला चश्मा.
प्यारी थोड़ी थोड़ी आंखें थोड़ी सी भारी बाल सुनहरी रंग पहाड़ी ऐसी नारी ఇది వచ్చేసి లాస్ట్ సెట్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెయిట్ మళ్ళీ ఇంకొక సెట్ చేసేసి ఇంక్లైన్ స్మిత్ మెషిన్ అయితే ఆపేస్తాము. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లైస్. సో ఈ వేరియేషన్ తర్వాత రిపీట్ చేసేస్తాం. సో ఇదైతే థర్డ్ వేరియేషన్ పెగ్ డెక్ ఫ్లైస్. ఇది కూడా సేమ్ 3 సెట్స్ అయితే చేసేస్తాను. టూ మచ్ హెవీ వెయిట్స్ కూడా చేయను, కొంచెం ఏ వెయిట్ అయితే నేను చేయగలను, లైక్ ఒక 10 to 12 reps వరకు మధ్యలో ఫెయిల్ అవుతాను అంత వెయిటే తీసుకుంటాను. దానికన్నా ఎక్కువ వెయిట్ అయితే తీసుకోను, ఎందుకంటే షోల్డర్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వచ్చేసి థర్డ్ వేరియేషన్. ఈ మెషిన్ సేమ్ మన ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ లాగానే ఉంటుంది, సేమ్ అదే మూమెంట్ వస్తుంది. సో ఫెయిల్యూర్ వరకు వెళ్ళొచ్చు, మీరు ఎక్కువ వెయిట్ కూడా చేయొచ్చు, షోల్డర్ ఇంజరీస్ కూడా అవ్వవు. సో మీద ఉంటే మీరు ట్రై చేయండి. సో మేమైతే ఈ మెషిన్ మీద వచ్చేసి సేమ్ 3 సెట్స్ చేస్తాం సేమ్ వెయిట్తో. సో ఇదైతే నా 4th వేరియేషన్ డిక్లైన్ కేబుల్ ప్రెస్ ఫర్ లోవర్ చెస్ట్. వచ్చి 7:20 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది, అందుకే లాస్ట్ వేరియేషన్ చూపలేకపోయినా. ఫాస్ట్ చేసేసి 2 ట్రైసెప్ 2 చెస్ట్ వేరియేషన్ చేసేసి ఫాస్ట్ వెళ్ళిపోతున్నాం. స్ట్రెచింగ్ కూడా చేసేసుకున్నాం. టైమర్ 7:25 అవుతుంది, 7:50కి నా బస్ వస్తుంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. ఓకే, హాయ్ గాయ్స్, మళ్ళీ కలిసేండికి మా కాలేజ్ యూనిఫామ్ పని చేస్తున్నాం మేము కాలేజ్ యూనిఫామ్ చూస్తేనే అనుకోవచ్చు మనంతా రాడ్ కాలేజ్. అలారెడీ ఉరుకుడు బస్ ఎక్కేసినాం, టైం 8 అవుతుంది కరెక్ట్గా. మీకు మొత్తం క్లియర్గా నా గురించి ఇంట్రో ఇవ్వలేకపోయినా అండ్ ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఈ ఫిట్నెస్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. డైలీ బ్లాగ్స్ లేదా మ్యాక్సిమం వీక్లీ ఒక 3 బ్లాగ్స్ అన్నా పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే కాలేజ్ అవన్నీ షెడ్యూల్ అంతా టైం సెట్ కాదు, ఎందుకంటే మార్నింగ్ జిమ్ మళ్ళీ పాడుకోకపోతే రికవరీ ఉండదు. ఓకే, లైక్ ఒక వీక్ చెస్ట్ బ్యాక్ షోల్డర్ వచ్చింది అనుకో, ఇంకొక వీక్ ఆర్మ్స్ లెగ్స్ షోల్డర్ అలా పెట్టడానికి ట్రై చేస్తాం, అన్ని వర్కౌట్స్ మీకు చూపించడానికి. అండ్ నాది మరీ పెద్ద మీరు వేరే యూట్యూబర్స్తో కంపేర్ చేసుకోకండి, అంత మంచి బాడీ లేదు. అండ్ ఏదో కొంచెం డీసెంట్ బాడీ, ఫిట్ కూడా కాదు, కొంచెం డీసెంట్ ఉంటుంది. నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో ఇది అన్నమాట డైలీ కాలేజ్. ఈ టైంకి వస్తా 5:30, 5:40కి ఇంటికి వస్తా, ఫ్రెష్ అయిపోవడం 6కి ఇట్లా ఖాళీ అయిపోయి మళ్ళీ బ్లాగ్స్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి బ్లాగింగ్ డైలీ, ఇది ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం చాలా మిస్టేక్స్ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వండి ఒకసారికి. నెక్స్ట్ బ్లాగ్ నుంచి నేను ట్రై చేస్తాను టు గెట్ బెటర్. అంతే. నెక్స్ట్ ఈరోజు బ్లాగ్లో మనం చూసినట్టయితే చెస్ట్ వర్కౌట్ చేసినాం. లాస్ట్లో చూపించలేకపోయినా 2 వేరియేషన్స్. ఓకే, ఒక వేరియేషన్ చూపించలేదు, ఒకటి ఇంక్లైన్ ఫ్లైస్, ఇంకోటి ఏంటంటే 2 ట్రైసెప్ వర్కౌట్స్ చేసినాం అన్నమాట. ప్రెస్ డౌన్, ఇంకోటి రోప్, అంటే సింగిల్ రోప్స్ 2 వేసుకొని చేసిన లాంగ్ హెడ్కి, ప్రెస్ డౌన్ వచ్చేసి షార్ట్ హెడ్కి. ఓకే, ఇది చేసేసి కొంచెం ట్రైనర్తో స్ట్రెచింగ్ చేయించేసి కొంచెం
అండ్ ట్రైసెప్కి. ఇంటికి వచ్చేసిన. సో అలా వాయిస్ ఈరోజుకైతే ఇంతే. మార్నింగ్ కలిసిన వాళ్ళని మళ్ళీ కలిసి వచ్చి టైం పాస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన, తిన్నా. అండ్ టైం వచ్చేసి 9:45 అవుతుంది, 9:45. సో ఇంకా పడుకోవాలి, అంటే ఇప్పుడే పడుకోను, కొంచెంసేపు గేమ్స్ ఆడుకోవాలి ప్లే స్టేషన్లో, మైండ్ రిలాక్స్ అవ్వాలి కదా. కొంచెంసేపు గేమ్స్ పడుకొని మళ్ళీ మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోవాలి. సో అంతే గాయస్, ఇదే నా ఫస్ట్ బ్లాగ్. సో దిస్ ఈస్ వాట్ ఐ డూ ఇన్ అ డే. ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం అటు ఇటు ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ బ్లాగ్ నుంచి కొంచెం ఇంప్రూవ్ అవుదాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Shine through if you believe it's true, baby, won't you let the light shine through for you?